మాదాపూర్ బీచ్ సైడ్ రత్నసిప్ సూపర్ మార్కెట్. ఇక్కడ ఏంటంటే అరౌండ్ 15 lakh బడ్జెట్ వరకు కార్స్ అవైలబిలిటీ ఉంటాయి, 1 lakh నుంచి. సో అన్ని కార్స్ ఏంటంటే మన దగ్గర సర్టిఫైడ్ వెహికల్స్ ఉంటాయి. సర్టిఫైడ్ వెహికల్స్ అంటే మొత్తం వెహికల్ మొత్తం చెక్ చేస్తారనమాట. మనకి పిల్లర్ కానీ, అప్రాన్ కానీ, చేసెస్ కానీ, బాడీ కానీ, అండర్ బాడీ కానీ ఇవన్నీ చెక్ చేస్తారు. సో వెహికల్ ఏంటంటే ఇక్కడ మీరు తీసుకుంటే యాక్సిడెంట్ వెహికల్ ఉండదు, ఇంజన్ మంచిగా ఉంటుంది, ఫ్లడ్డెడ్ ఉండదు, రస్ట్ వచ్చింది ఉండదు, మేజర్ ఆయిల్ లీకేజెస్ ఉండదు, సర్టిఫైడ్ వెహికల్ ఉంటుంది. అండ్ అన్ని ప్రతి కస్టమర్కి ప్రతి వెహికల్కి ఫైనాన్స్ అంటే అవైలబిలిటీ ఉంటుంది. అంటే అన్ని బ్యాంక్స్తో టైప్ ఉంటుంది మనకి. అండ్ డాక్యుమెంటేషన్ హజల్ ఫ్రీ ఉంటుంది. అంటే లైక్ ట్రాన్స్ఫర్స్ కానీ, లేకపోతే యూనివర్సిటీ ప్రాబ్లం కానీ అట్లాంటివి ఉండవు, థెఫ్ట్ వెహికల్స్ ఉండవు. సో ఇక్కడ అన్ని వెహికల్స్ చూపించడం కుదరదు కాబట్టి కొన్ని వెహికల్స్ మనం చూద్దాము. సో ఇది వచ్చేసి 15 మోడల్ i20 మ్యాగ్నా, 61,000 కిలోమీటర్ దిగింది, 470 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఇది వచ్చేసి వెహికల్లో మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ వస్తాయండి. వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది, గ్రే కలర్. సో వెహికల్ చూస్తున్నారు కదా. సో తక్కువ బడ్జెట్లో i20 కావాలన్న వాళ్ళకి మనకి 3.5 to 4 lakh బడ్జెట్లో కావాలన్న వాళ్ళకి బెటర్ వెహికల్. సో ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ అయితే వెహికల్ అయితే ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది. టైర్లు మాత్రం ఒక 40 to 50% ఉన్నాయి. సో ఇంకా 40% అయితే డ్రైవ్ చేసుకోవచ్చు. వెహికల్ అయితే చాలా బాగుంది. మనం వచ్చేసి i20 ఇలైట్ అండి. ఇది వచ్చేసి 2017 మోడల్ i20 ఆస్టా, 77,000 తిరిగింది, 7 lakhs చెప్తున్నా, నెగోషియబుల్ అవుతుంది. పెట్రోల్ వెహికల్ ఇది. దీంట్లో కూడా i20 ఇలైట్లో ఆస్టా అంటే టాప్ ఎండ్ మోడల్. ఇది టాప్ ఎండ్ మోడల్ అంటే మీకు ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్ అండ్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ వస్తాయి. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఇది ఇలైట్ మోడల్ అండి. అంటే ఇది ఇప్పుడు నార్మల్గా ఇంతకుముందు చూసిన i20 కంటే ఇంకా నెక్స్ట్ మోడల్ ఇది. అన్ని ఫీచర్స్ ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్తో పాటు అన్ని ఫీచర్స్ ఉంటాయి. అండ్ ఫాగ్ ల్యాంప్స్ కానీ ఇవన్నీ. ఇక్కడ ఉన్న వెహికల్ ఫిజికల్ కండిషన్ చూసినైతే ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది, స్క్రాచెస్ అయితే ఏం లేవు. ఇంటీరియర్ కూడా బాగుంది. అండ్ టైర్స్ వచ్చేసి మనకి 80 to 90% టైర్స్ ఉన్నాయండి. సో వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇలైట్ అండి, ఇది కూడా 2015 మోడల్ డీజిల్ వెహికల్. ఇది 59,000 కిలోమీటర్స్ చూపిస్తుంది, 650 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఇది కూడా ఆస్టా. సో ఈ డీజిల్ వెహికల్ ఇందాక చూస్తున్నాం పెట్రోల్ వెహికల్. సో దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్ అండ్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్నీ ఉంటాయి. సో వెహికల్ అయితే చూడొచ్చు. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఈ ఫిజికల్గా ఈ వెహికల్ చూసినట్లయితే మనకి ఎక్స్టీరియర్ అయితే బాగుందండి. ఎక్స్టీరియర్ అయితే స్క్రాచెస్ అయితే ఏం లేవు. పెయింట్ అయితే కామన్ పెయింట్ అయితే అయినట్టుంది లైట్గా. సో అదైతే కామన్ థింగ్, దాని గురించి టెన్షన్ అవసరం అవసరం లేదు. అండ్ టైర్స్ వచ్చేసి మనకి ఒక 50 to 60% ఉన్నాయి. సో టైర్స్ అయితే అంత మంచిగానే ఉన్నాయి, 70% వరకు టైర్స్ ఉన్నాయి. సో దీని గురించి టెన్షన్ అవసరం లేదు. వెహికల్ అయితే చాలా బాగుంది. డీజిల్ వెహికల్స్ ఈ మోడల్లో దొరకడం చాలా కష్టం. మన దగ్గర ఒకటో రెండో వెహికల్స్ ఉన్నాయి. డీజిల్ వెహికల్స్ దొరకడం కష్టం అయిపోయింది. సో చూసుకోవచ్చు. 2017 మోడల్ i20 ఆస్టా. ఇది కూడా ఆస్టా అండి. అండ్ ఇదైతే ఓన్లీ 35,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది, 695 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో ప్లేస్ పాయింట్ ఏంటంటే 35,000 కిలోమీటర్స్. అండ్ ఆస్టా టాప్ అండ్ మోడల్. దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్ అండ్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్, ఫాగ్ ల్యాంప్స్, సెంటర్ లాకింగ్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ చూసినట్లయితే టాప్ బ్లాక్ ఉంది అండ్ మెరూన్ కలర్. సో కలర్ అయితే ఎక్సలెంట్ కలర్ ఉంది. అండ్ టచ్అప్ కూడా కావాలంటే ఉంది. వెహికల్ అయితే చాలా బాగుంది.
ఇంటీరియర్ కూడా బాగుంది. అండ్ టైర్స్ వచ్చేసి మనకి 70% వరకు 70 అంటే 30-40% టైర్స్ ఉన్నాయి. 30-40 అంటే 60% తిరిగినాయి టైర్స్, ఇంకా 40% వరకు 40% వరకు ఉన్నాయి. సో చూడొచ్చు వెహికల్ దాంట్లో ప్లేస్ పడింది 35,000 తిరిగిందండి వెహికల్. నెక్స్ట్ మనం చూసొచ్చి 2015 మోడల్ i20 స్పోర్ట్స్. ఇది 82,000 కిలోమీటర్ తిరిగింది. 620 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా మనకి స్పోర్ట్స్ కాబట్టి మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండ్ ఫాగ్ ల్యాంప్స్, రేర్ వైపర్, డిఫాగర్, ఇవన్నీ మినిమం ఫీచర్స్ వస్తాయి. వెహికల్ అయితే వైట్ కలర్ చూడొచ్చు. వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. సో ఇంటీరియర్ కూడా బాగుంది, ఎక్స్టీరియర్ కూడా బాగుంది వెహికల్ అయితే. సో స్పోర్ట్స్ ఇది. అండ్ టైర్స్ వచ్చేసి మనకి ఒక 70-80% టైర్స్ ఉన్నాయి. సో టైర్స్ కూడా చేంజ్ చేసిన అవసరం లేదు. వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. వచ్చేసి 2013 మోడల్ i20 మ్యాగ్నా. ఇది 78,000 కిలోమీటర్ తిరిగింది. 460 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో డీజిల్ వెహికల్ అండి. ఇందాక చెప్పాను కదా మీకు, డీజిల్ వెహికల్ చాలా తక్కువ ఉన్నాయి వెహికల్. సో తక్కువ బడ్జెట్లో డీజిల్ వెహికల్ కావాలి, దాంట్లో i20 కావాలన్నా బెటర్ వెహికల్ ఇది. మ్యాగ్నా ఇది. మ్యాగ్నా అంటే మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, 4 పవర్ విండోస్ వస్తాయి అండ్ రిమోట్ సెంటర్ లాకింగ్, ఇవన్నీ కామన్ థింగ్స్. ఇక్కడ ఉన్న వెహికల్ కండిషన్లో అయితే వెహికల్ అయితే బాగుందండి. ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది, ఎక్స్ట్రా చార్జెస్ అయితే ఏం లేవు. అండ్ ఇంటీరియర్ కూడా బాగుంది. టైర్స్ వచ్చేసి ఒక 70-80% టైర్స్ ఉన్నాయి. సో 4,60,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. అంటే అరౌండ్ 4,10,000, 420 అట్లా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది నెగోషియేట్ చేసుకుంటే. సో అరౌండ్ 4 lakh బడ్జెట్లో మనకి డీజిల్ వెహికల్ అనేది బెటర్ వెహికలే. సో చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి 2019 మోడల్ అండి. ఇది i20 స్పోర్ట్స్ ప్లస్ పెట్రోల్. ఓన్లీ 40,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 7 చేంజ్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. 2019 మోడల్ అండి. 2019 మోడల్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, లైక్ అంటే లేటెస్ట్ మోడల్ అంటే. దీంట్లో ప్లేస్ పడిందంటే ఓన్లీ 40,000 డ్రివెన్ అయింది. స్పోర్ట్స్ ప్లస్ అంటే మనకి ఆస్టా అన్నట్టే. సో దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్, ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడకున్న ఫిజికల్ కండిషన్ చూసినట్లయితే వెహికల్ అయితే చాలా బాగుందండి. లైక్ ఎక్స్టీరియర్ అయితే బాగుంది. అండ్ డ్యూయల్ టోన్ ఉంది, లైక్ పైన బ్లాక్ అండ్ వైట్ ఉంది. అండ్ హెడ్ ల్యాంప్స్ కొద్దిగా డల్ ఉన్నట్టున్నాయి. హెడ్ ల్యాంప్స్ మొత్తం క్లీన్ చేసుకొని సరిపోతుంది. అండ్ వెహికల్ అయితే బాగుంది. ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ బాగుంది. అండ్ టైర్స్ కూడా మనకి ఒక 70% వరకు టైర్స్ ఉన్నాయండి. ఇలైట్ i20 ఇది కూడా. ఇది వచ్చేసి 2019 మోడల్ పెట్రోల్ వెహికల్ స్పోర్ట్స్. ఇది ఇందాక స్పోర్ట్స్ ప్లేస్ చూసాము. అండ్ ఇది 95,000 తిరిగింది. అండ్ 7 lakhs చేంజ్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో గ్రే కలర్ చూడొచ్చు. వెహికల్ అయితే చాలా బాగుంది. సో దీంట్లో కూడా స్పోర్ట్స్ కాబట్టి మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, మాన్యువల్ సెంట్రల్ లాకింగ్ అండ్ ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్, ఇవన్నీ ఉంటాయి. సో 19 మోడల్ కాబట్టి. సో కానీ కిలోమీటర్ మాత్రం 95,000 తిరిగినా కానీ వెహికల్ ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది. ఇంటీరియర్ కూడా బాగుంది. అండ్ టైర్స్ వచ్చేసి మనకి ఒక 70% టైర్స్ ఉన్నాయండి. సో కలర్ అయితే మంచి కలర్ చూడొచ్చు. నెక్స్ట్ మనం వచ్చేసి 2018 బెలినో అండి. ఇది ఆల్ఫా. 87,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 690 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో బెలినోలో మనకి సిగ్మా, డెల్టా అండ్ జీటా అండ్ ఆల్ఫా అని వస్తుంది. ఆల్ఫా ఇస్ టాప్ ఎండ్ మోడల్ అనమాట. సో ఆల్ఫాలో ఏంటంటే మీకు అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్, ఇవన్నీ ఉంటాయి. అండ్ కలర్ కూడా మంచి కలర్ది, నెక్స్ట్ బ్లూ కలర్. సో దీంట్లో 87,000 తిరిగింది. అండ్ 690 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఎక్స్టీరియర్ అయితే బాగానే ఉందండి వెహికల్. స్క్రాచెస్ అయితే ఏం కనిపిస్తలేవు అంత మేజర్ అయితే. అండ్ టైర్స్ మాత్రం 80-90% టైర్స్ ఉన్నాయి. సో వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. బెలినో అండి. ఇది కూడా 2018 మోడల్ బెలినో ఆల్ఫా. 47,000 తిరిగింది. 7 చేంజ్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇందాక మనం బ్లూ కలర్ చూస్తాం కదా, నెక్సా బ్లూ అంటారు. సో రెండు సేమ్ కలర్, ఓన్లీ కలర్ డిఫరెన్స్. బట్ అది ఒక 95,000 తిరిగింది. ఇదేమో తక్కువ తిరిగింది, కొద్దిగా 47,000 తిరిగింది. అండ్ 18 మోడల్ ఇది. అండ్ దీంట్లో కూడా ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్నీ ఉంటాయి. సో వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది, చూడొచ్చు మీరు. సో నెక్స్ట్ వన్ చూస్తే 2019 మోడల్ బెలినో జీటా. ఇది 67,000 తిరిగింది. 785 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది వచ్చేసి జీటా కాబట్టి దీంట్లో కూడా మనకి ఫీచర్స్ వచ్చి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్, ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. సో కలర్ కూడా చూడొచ్చు, బ్లూ కలర్. సో కలర్ కూడా మంచి కలర్ అండి ఇది. అండ్ ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ వెహికల్ చూసినట్లయితే ఎక్స్టీరియర్ అయితే బాగుంది, ఇంటీరియర్ కూడా బాగుంది. అండ్ టైర్స్ వచ్చేసి మనకి 60% వరకు టైర్స్ ఉన్నాయి. సో వెహికల్ అయితే మంచిగా ఉంది. నెక్స్ట్ మనం చూసేస్తే ఇలైట్ i20 అండి. ఇది వచ్చేసి 2017 మోడల్ i20 ఆస్టా ఆప్షనల్. ఇది
63,000 తిరిగింది, 7 చేంజ్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా మనకి ఆస్టా కాబట్టి ఆస్టా ఆప్షనల్, ఇది ఆస్టా ఆప్షనల్ అంటే నాకు తెలిసి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అనుకుంటాను దీంట్లో. సో మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, హైస్టబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవిల్స్ అన్నీ ఉంటాయి. అండ్ పుష్ బటన్ స్టార్ట్, రివర్స్ కెమెరా ఇవి కూడా వస్తాయి దీంట్లో. అండ్ మైట్ బి 4 to 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి దీంట్లో ఆప్షన్ కాబట్టి. సో వెహికల్ అయితే వైట్ కలర్. ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ అయితే వెహికల్ ఎక్స్టీరియర్ అయితే బాగుంది అండ్ ఇంటీరియర్ కూడా బాగుంది. అండ్ టైర్స్ వచ్చేసి మనకి ఒక 70 to 80% ఉందండి టైర్ సైజ్ అయితే. నెక్స్ట్ మనం చూసేసి 2009 మోడల్ i10 మ్యాగ్నా ఆటోమేటిక్ అండి. ఇది పెట్రోల్ వెహికల్, 67,000 తిరిగింది అండ్ 285 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో 2009 మోడల్ ఆటోమేటిక్, ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. మనకి అరౌండ్ 250 బడ్జెట్లో రావచ్చు మాట్లాడుకుంటే. సో దీంట్లో ఫీచర్స్ వచ్చేసి మ్యాగ్నా కాబట్టి ఏసీ పవర్ పవర్ విండోస్ ఉంటాయి. సో అందరూ అనుకోవచ్చు 15 ఇయర్స్ అయిపోయింది దీనికి 250 పెట్టడం ఎక్కువ అని చెప్పేసి. బట్ ఎప్పుడు కానీ వెహికల్ అనేది జీరో అయితే అవ్వదండి. ఎప్పుడు అని గుర్తుపెట్టుకోండి, వెహికల్ ఎప్పుడు జీరో కాదు. దిస్ మిషన్ రన్ అవుతూనే ఉంటుంది. మనకి మిషన్కి దానికి ఎక్విప్మెంట్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అది ఉంటే, లైక్ ఇంజిన్ ఆయిల్ కానీ, కూలెంట్ కానీ, బ్రేక్ ఆయిల్ కానీ ఇవన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే మనకి 2.5 lakh to 3 lakh కిలోమీటర్స్ తిరుగుతుంది వెహికల్. సో ఎప్పుడు జీరో అయితే కాదు. అండ్ దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. మార్కెట్లో అయితే 2 నుంచి 2.5 బడ్జెట్లో వెళ్తుంది. మన దగ్గర ఏంటంటే సర్టిఫైడ్ వెహికల్ కాబట్టి కస్టమర్తో మాట్లాడి తీసుకోవడం. సో తక్కువ బడ్జెట్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కావాలనుకుంటే బెటర్ వెహికల్. అండ్ ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ అయితే వెహికల్ ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది, ఇంటీరియర్ కూడా బాగుంది. అండ్ టైర్స్ అయితే కొద్దిగా మట్టి ఉంది, కనిపించలేదు. సో నాకు తెలిసి ఒక 40 to 50% అయితే టైర్స్ ఉంటాయి. సో టైర్స్ కూడా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ మనం చూసేసి 2015 మోడల్ గ్రాండ్ i10 స్పోర్ట్స్ అండి. ఇది వచ్చేసి 49,000 కిలోమీటర్ తిరిగింది, 530 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా మనకి లైక్ స్పోర్ట్స్ కాబట్టి దీంట్లో కూడా ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, హైస్టబుల్ డ్రైవర్ సీట్ ఇవన్నీ ఉంటాయి. అండ్ నాకు తెలిసి సింగిల్ ఎయిర్ బ్యాగ్ కూడా ఇస్తుండొచ్చు ఈ వెహికల్కి. సో 49,000 తిరిగింది, 530 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. అరౌండ్ 4.5 to 5 lakhs బడ్జెట్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. వెహికల్ అయితే గ్రే కలర్, వెహికల్ ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది. టైర్స్ కూడా మంచిగా ఉన్నాయి, ఇంటీరియర్ కూడా బాగుందండి. మనం చూస్తే 2014 మోడల్ గ్రాండ్ i10 ఆస్టా. ఇది 54,000 కిలోమీటర్ దిగింది, 530 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా మనకి ఆస్టా కాబట్టి అన్ని ఫీచర్స్ ఉంటాయి, లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, హైస్టబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవిల్స్ అన్నీ ఉంటాయి. అండ్ దీంట్లో ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ అయితే వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. టైర్స్ కూడా ఇంటీరియర్ కూడా బాగుంది. అండ్ టైర్స్ కూడా మనకి ఫ్రంట్ టైర్స్ అయితే కొత్తగా ఉన్నాయి, బ్యాక్ టైర్స్ అయితే కొద్దిగా పాత ఉన్నట్టున్నాయి. సో ఫ్రంట్ టైర్స్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బ్యాక్ టైర్స్ అయితే ఇంకొక 15-20,000 తిరిగి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో వెహికల్ అయితే ఫిజికల్గా అయితే చూడడానికి అయితే చాలా బాగుందండి వెహికల్. చూడవచ్చు గ్రాండ్ i10. సో 5 చేంజ్ చెప్తున్నాను, నెగోషియల్ ప్రైస్ అది. సో వచ్చేసి i10 అండి, 2011 మోడల్ స్పోర్ట్స్ ఆటోమేటిక్. ఇది 76,000 డ్రివన్ అయింది, 3 చేంజ్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో అరౌండ్ మనకు 3.5 బడ్జెట్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో తక్కువ బడ్జెట్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కావాలి, చిన్న వెహికల్ కావాలి అనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. సో ఈ కలర్ చూడొచ్చు మీరు, గ్రే కలర్. వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది, ఎక్స్టీరియర్ అయితే. అంటే చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, 11 మోడల్ కాబట్టి మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి అంతా కూడా. హెడ్ ల్యాంప్స్ కూడా కొద్దిగా డల్ ఉన్నాయి. సో ఇవన్నీ చూసుకొని మనం కస్టమర్తో ఎక్కువ నెగోషియేట్ చేసుకొని చిన్న స్క్రాచెస్ ఏమైనా చేయించుకొని నెగోషియేట్ చేసుకొని తీసుకోవచ్చు. సో తక్కువ బడ్జెట్లో i10 స్పోర్ట్స్ అంటే మీకు అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ ఉంటుంది, పవర్ స్టీరింగ్ ఉంటుంది, పవర్ విండోస్ ఉంటాయి, రేర్ వైపర్, డిఫాగర్ అండ్ రేర్ హెడ్ రెస్ట్ ఇవన్నీ ఉంటాయి. సో వెహికల్ అయితే కలర్ కూడా మంచి కలర్, గ్రే కలర్. ఇంటీరియర్ అయితే బాగుంది. టైర్స్ కూడా మంచిగా ఉన్నాయండి, ఒక 50 to 60% టైర్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ మనం చూస్తే టియాగో ఇందాక వచ్చినట్టుంది వెహికల్ ఇది. సో చూద్దాం ఇది ఏంటి డీటెయిల్స్ అనేది. 2017 మోడల్ అండి, అలవెల్స్ ఉన్నాయంటే ఎగ్జెడ్. సో మ్యాక్సిమం పెట్రోల్ వెహికల్ ఉంటుంది. 17 మోడల్ వైట్ కలర్ టియాగో, మాన్యువల్ ట్రాన్స్మిషన్. అండ్ సో దీంట్లో ఇది ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇంకా చెక్ చేయలేదు. మామూలుగా అయితే దీంట్లో ఫీచర్స్ వచ్చేసి మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, హైస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్నీ ఉంటాయి. అండ్ రిమోట్ సెంటర్ లాకింగ్ అవన్నీ కూడా ఉంటాయి, ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉంటాయి. అండ్ వెహికల్ అయితే వైట్ కలర్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది, ఇంటీరియర్ కూడా బాగుందండి. అండ్ టైర్స్ కూడా 80 to 90% టైర్స్ ఉన్నాయి. సో వెహికల్ అయితే అంత ఎక్సలెంట్ ఉంది. ఇంకా మన దగ్గర చెక్ చేయలేదు, చెక్ చేసిన తర్వాత షీట్ వేస్తారు. సో 17 మోడల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అంటే నాకు తెలిసి 470, 480 అట్లా కోడింగ్ పెడతారు. అరౌండ్ 5 lakhs నెగోషియల్ ప్రైస్ ఉంటుంది.
సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నంబర్ ఫోన్ చేయండి. వచ్చేసి హుండై ఇయోన్ ఇది వచ్చేసి 2013 మోడల్ మ్యాగ్నా బ్లూ డ్రైవ్ అండి. అంటే విత్ పెట్రోల్ కమ్ ఎల్పిజి ఉంటుంది. 73,000 డ్రైవెన్ ఉంది. సో 290 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. అంటే మనకి అరౌండ్ 2 నుంచి 2.5 బడ్జెట్లో వచ్చేస్తుంది. సో ఈ తక్కువ అంటే లైక్ ఏంటంటే కొత్త మైలేజ్ ఉండాలి, తక్కువ తిరిగి ఉండాలి, కొత్త నేర్చుకున్న వాళ్ళకి అండ్ సిటీలో తిరిగిన వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. సో మైలేజ్ కావాలి, కొత్త నేర్చుకోవాలి, కొద్దిగా బాగుండాలి వెహికల్ అనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. 2 నుంచి 2.5 బడ్జెట్లో వస్తుంది. మోడల్ కూడా మీకు 13 మోడల్ వస్తుంది. సో దీంట్లో కూడా మనకి ఫీచర్స్ వచ్చేసి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. వెహికల్ అయితే మీరు చూడొచ్చు ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో దీంట్లో ఏసీ, పవర్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్ విండోస్ వస్తాయి అనుకుంటున్నారు తెలిసి. సో బ్లూ కలర్కి మాత్రం చాలా బాగుంది. అండ్ ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది, ఇంటీరియర్ కూడా బాగుంది. అండ్ టైర్స్ కూడా మనకి ఒక 70 to 80% టైర్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి 2016 మోడల్ క్రెటా ఎస్ఎక్స్ అండి ఇది. అండ్ కిలోమీటర్స్ వచ్చేసి 89,000 తిరిగింది. సో 10 చేంజ్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. డీజిల్ వెహికల్ ఇది. సో ఎస్ఎక్స్లో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ సిస్టమ్, స్టీరింగ్ అన్నీ ఉంటాయి వెహికల్లో మాత్రం. ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్నీ ఉంటాయి. అండ్ వెహికల్ అయితే ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ చూసినట్లయితే ఎక్స్టీరియర్ చాలా బాగుంది, ఇంటీరియర్ కూడా బాగుందండి. టైర్స్ కూడా మనకి 70 to 80% టైర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి 2015 మోడల్ ఎర్టిగా వీడిఐ అండి. ఇది డీజిల్ వెహికల్. ఇది 92,000 తిరిగింది. 7 చేంజ్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి వెహికల్లో. అండ్ డీజిల్ వెహికల్ ఇది. డీజిల్ వెహికల్ అంటే మీకు దీంట్లో మైలేజ్ కూడా మంచిగా ఉంటుంది వెహికల్లో. మారుతి వెహికల్, దాంట్లో 7 సీటర్ కొద్దిగా దొరకడం కష్టం, అందుకనే ఫుల్ డిమాండ్ ఉంది వెహికల్కి అయితే ఇప్పుడు. అండ్ వెహికల్ ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ అయితే ఎక్స్టీరియర్ చాలా బాగుంది, ఇంటీరియర్ కూడా బాగుందండి. అండ్ టైర్స్ కూడా మనకి 80 to 90% టైర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి 22 మోడల్ వెన్యూ ఎస్ఎక్స్ ఎస్ ప్లస్. ఇది 48,000 తిరిగింది. 1050 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఎస్ ప్లస్ అంటే పెట్రోల్ వెహికల్. దీంట్లో మనకి ఎస్ ప్లస్ అంటే మ్యాక్సిమం ఎక్స్ఎక్స్ అని అంటే దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్, స్టీరింగ్, ఐస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ అయితే వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఎక్స్టీరియర్ అయితే, ఇంటీరియర్ కూడా బాగుంది. అండ్ టైర్స్ కూడా మనకి 80 to 90% టైర్స్ ఉన్నాయండి. టైర్స్ కూడా చాలా బాగుంది. వెహికల్ అయితే చాలా బాగుందండి. 48,000 కిలోమీటర్స్ తిరిగింది. సో 10 lakhs చేంజ్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. 19 మోడల్ డబ్ల్యూఆర్వి అండి. ఇది విఎక్స్ డీజిల్ వెహికల్. ఇది 74,000 కిలోమీటర్స్ తిరిగింది. 925 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో విఎక్స్ టాప్ ఎండ్ మోడల్ ఇది. సో దీంట్లో ఏంటంటే ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్, స్టీరింగ్, ఐస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్నీ ఉంటాయి. అండ్ 9 lakhs కోట్ చేశారు. నెగోషియల్ ప్రైస్ 9 చేంజ్ ఉంది. సో విత్ సన్ రూఫ్ ఉందండి. అండ్ లైక్ దాంట్లో పుష్ బటన్ స్టార్ట్, సన్ రూఫ్, ఇవన్నీ ఫీచర్స్ ఉన్నాయి. సో డీజిల్ వెహికల్స్ తక్కువ బడ్జెట్లో అంటే లైక్ అరౌండ్ 8.5 బడ్జెట్లో మనకి డీజిల్ వెహికల్ విత్ సన్ రూఫ్ కావాలన్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది డబ్ల్యూఆర్వి. చాలా బాగుంది వెహికల్, చూడొచ్చు. ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి, ఇంటీరియర్ కూడా బాగుంది. అండ్ టైర్స్ కూడా మనకి 80% కూడా టైర్స్ ఉన్నాయండి. సో వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది, చూడొచ్చు. XL6 అండి, 2021 మోడల్. ఇది జీటా పెట్రోల్ వెహికల్. ఇది 40,000 డ్రివెన్ అయింది. 1150 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో XL6 దీంట్లో మనకి అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్, స్టీరింగ్, ఐస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్నీ ఉంటాయి. సో వెహికల్ అయితే చూడొచ్చు, చాలా బాగుంది. ఓన్లీ 40,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది. వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్ ఉందండి. ఇది చూడొచ్చు. ఇది వచ్చేసి 22 మోడల్ కియా క్యారెన్స్ అండి. ఇది వేరియంట్ వచ్చేసి లగ్జరీ ప్లస్. ఇది సో 77,000 తిరిగింది. డీజిల్ వెహికల్, 18 lakhs ఉంది, నెగోషియబుల్ అవుతుంది. లగ్జరీ ప్లస్ అంటే నాకు తెలిసి టాప్ ఎండ్ మోడల్. అంటే లైక్ అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్, క్లైమేటిక్ కంట్రోల్ ఏసీ, వెంటిలేటర్ సీట్స్ ఉంటాయి, ఏబిఎస్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అలవెల్స్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ సన్ రూఫ్ ఉంటుంది. అండ్ పుష్ బటన్ స్టార్ట్, రివర్స్ కెమెరా, అండ్ ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. వెహికల్ అయితే ఇక చెప్పనవసరం లేదు. వెహికల్ అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. అండ్ ఇంటీరియర్ కూడా బాగుంది. అండ్ టైర్స్ కూడా మనకి 80 to 90% టైర్స్ ఉన్నాయి. వెహికల్ అయితే చాలా బాగుంది. క్యారెన్స్, దీని గురించి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే కాల్ చేయండి. నెక్స్ట్ మనం చూసి వచ్చేసి 2020 మోడల్ వెన్యూ ఎస్ఎక్స్. ఇది డీజిల్ వెహికల్. ఇది ఓన్లీ 63,000 డ్రివెన్ అయింది. 10 lakhs చేంజ్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఎస్ఎక్స్. ఇది ఎస్ఎక్స్లో అంటే మీకు ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్, స్టీరింగ్, ఐస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్నీ ఉంటాయి. దీంట్లో సన్ రూఫ్ కూడా ఉంది. నాకు తెలిసి ఎస్ఎక్స్ ప్లస్ అనుకుంటాను. ఇది ఎస్ఎక్స్ మీటర్స్, ఎస్ఎక్స్ ప్లస్ ఇది. సో కలర్ చూడొచ్చు, బ్లూ కలర్ కూడా ఎక్సలెంట్ కలర్ అండి. ఇది ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది.
టైర్స్ కూడా మనకి ఒక 40-50% టైర్స్ ఉన్నాయండి. ఇంటీరియర్ అయితే బాగుంది. సో వెహికల్ అయితే చూస్తారు కదా, డీజిల్ వెహికల్ విత్ సన్ రూఫ్ ఉన్న వెహికల్. దాంట్లో 10 lakh బడ్జెట్లో మంచి వెహికల్ అనుకోవచ్చు విత్ సన్ రూఫ్తో. వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఇది హుండాయ్ క్రెటా ఇందాక వచ్చింది, ఇంకా డీటెయిల్స్ పెట్టలేదు. సో మన నెక్స్ట్ వెహికల్ వెళ్ళిపోదాం. ఇందాక వచ్చి ఇంకా చెక్ చేయలేదు. 2020 మోడల్ వెన్యూ ఎస్ఎక్స్ ఆప్షనల్. ఇది 60,000 తిరిగింది. 12 చేంజ్ నెగోషియబుల్ అవుతుంది. అండ్ చూడొచ్చు మీరు, టాప్ అండ్ మోడల్ డీజిల్ వెహికల్ అంటే లైక్ ఎస్ఎక్స్ ఆప్షనల్ ఇది. సో దీంట్లో ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ఐస్టబుల్ జేవో సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలై వీల్స్ ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు పుష్ బటన్ స్టార్ట్, రివర్స్ కెమెరా విత్ సన్ రూఫ్ ఉంటుంది. అండ్ A to Z అన్ని ఫీచర్స్ ఉన్నాయి. సో కలర్ కూడా వచ్చు. వెహికల్ అయితే ఫిజికల్ కండిషన్ వచ్చేసి కలర్ అయితే ఎక్సలెంట్ ఉందండి, సిల్వర్ కలర్. సో అవుట్లుక్ అయితే బాగుంది. అండ్ ఇంటీరియర్ కూడా బాగుంది. అండ్ టైర్స్ కూడా మనకి ఒక 40-50% టైర్స్ ఉన్నాయండి. సో వెహికల్ అయితే బాగుంది. ఇది వచ్చేసి 22 మోడల్ ట్రైబర్ RXZ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. 50,000 రివన్ అయింది. 815 నెగోషియబుల్ అవుతుంది. సో ట్రైబర్ అండి, ఇది ట్రైబర్ ఆటోమేటిక్. అంటే మనకి 7 సీటర్లో ఆటోమేటిక్ కావాలి, పెట్రోల్ వెహికల్ అంటే ఫ్యామిలీ గురించి సిటీలో తిరగడానికి చాలా బాగుంటుంది. అండ్ హైవేలో కూడా బాగుంటుంది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. సో ఇది వచ్చేసి ఓన్లీ 50,000 రివన్ అయింది. 8 lakhs చేంజ్ నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా మనకి అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ఐస్టబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలై వీల్స్ అన్నీ ఉంటాయి. అండ్ కలర్ కూడా చూడొచ్చు, డిఫరెంట్ కలర్ కూడా బాగుంది. అండ్ దీని ఫిజికల్గా వెహికల్ చూసినట్లయితే వెహికల్ అయితే ఎక్స్టీరియర్ చాలా బాగుందండి. అండ్ ఇంటీరియర్ కూడా బాగుంది. టైర్స్ మాత్రం ఒక 30-40% టైర్స్ ఉన్నాయి. సో దాన్ని బట్టి మనం కస్టమర్తో నెగోషియేట్ చేసుకోవచ్చు. ఇది వచ్చి 2019 మోడల్ క్రెటా ఎస్ఎక్స్ ఆప్షనల్. ఇది 74,000 రివన్ అయింది. 1490 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. అంటే 15 lakhs ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో డీజిల్ వెహికల్. సో దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ఐస్టబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అండ్ అలై వీల్స్ ఉంటాయి. దాంతోపాటు మనకి సన్ రూఫ్ కూడా ఉంది దీంట్లో. అండ్ పుష్ బటన్ స్టార్ట్, రివర్స్ కెమెరా ఇవన్నీ ఉంటాయి. రియర్ వైపర్, డిఫాగర్ ఇవన్నీ A to Z అన్ని ఫీచర్స్ ఉంటాయి. వెహికల్ అయితే ఫిజికల్గా చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంటీరియర్ కూడా బాగుంది. టైర్స్ కూడా వచ్చేసి మనకి ఒక 60-70% టైర్స్ కూడా ఉన్నాయి. సో వెహికల్ అయితే డీజిల్ వెహికల్. దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నా నెంబర్ ఫోన్ చేయొచ్చు. XM అంటే లైక్ బేసిక్ మోడలే, బట్ పెట్రోల్ వెహికల్. ఇది 68,000 తిరిగింది. 7 చేంజ్ నెగోషియబుల్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చాలా డిమాండ్ ఉందండి ఇప్పుడున్న మార్కెట్లో. సో పెట్రోల్ వెహికల్ ఇది ఓన్లీ 68,000 కిలోమీటర్ రివన్ అయింది. 7 చేంజ్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. 18 మోడల్ పెట్రోల్ వెహికల్. సో దీంట్లో కూడా మనకి మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ వస్తాయి. అండ్ వెహికల్ అయితే చూడొచ్చు. వెహికల్ ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ అయితే వైట్ కలర్లో ఉంది. సో కలర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, కలర్ కనిపిస్తుంది కాబట్టి. అండ్ ఇది ఎక్స్టీరియర్ బాగుంది. ఇంటీరియర్ కూడా బాగుందండి. టైర్లు కూడా మనకి 60-70% టైర్స్ ఉన్నాయి. సో వెహికల్ కూడా మంచిగా ఉంది. సో ఇది వచ్చేసి 2019 మోడల్ MG హెక్టార్ షార్ప్ అండి. 57,000 కిలోమీటర్స్ తిరిగింది. 1750 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. డీజిల్ వెహికల్. సో 2019 MG హెక్టార్ షార్ప్, 57,000 రివన్, 1750 నెగోషియబుల్. సో దీని ఫీచర్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. బట్ మళ్ళీ కూడా చెప్తున్నాను, లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, ఐస్టబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలై వీల్స్ అండ్ 360 degrees కెమెరా ఇవన్నీ ఉంటాయి. విత్ సన్ రూఫ్ కూడా ఉంటుంది. సన్ రూఫ్ కూడా చూడొచ్చు. సో ఇక్కడ ఉన్న ఈ వెహికల్ మాత్రం ఫిజికల్గా చూసినట్లయితే చాలా ఎక్సలెంట్ ఉందండి. వెహికల్ అయితే పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉంది. ఇంటీరియర్ అయితే ఇంకా చాలా బాగుంది. అండ్ టైర్స్ వచ్చేసి మనకి ఒక 60-70% టైర్స్ ఉన్నాయి. సో ఎంత నెగోషియబుల్ ప్రైస్, డీజిల్ వెహికల్. సో మీరు వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసి చూసుకొని ఓకే అనుకుంటే కస్టమర్తో మాట్లాడిపిస్తారు. సో కంపెనీది ఓన్లీ కమిషన్ ఉంటుంది కాబట్టి కస్టమర్తో ప్రైస్ నెగోషియేట్ చేసుకొని తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూసేసి ఇన్నోవా అండి. ఇది 2013 మోడల్ ఇన్నోవా G4 7 సీటర్. 1,52,000 తిరిగింది. 9 చేంజ్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా మనకి అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఫీచర్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ ఉంటాయి. సో చూడొచ్చు, వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. అండ్ ఇది వచ్చి 8 సీటర్ ఇది. సో 1,52,000 తిరిగింది. 9 చేంజ్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సిల్వర్ కలర్ ఇన్నోవా. సో ఫిజికల్గా ఈ వెహికల్ చూసినట్లయితే వెహికల్ అయితే ఎక్స్టీరియర్ చాలా బాగుంది. ఎక్స్టీరియర్ స్క్రాచెస్ ఇట్లయితే ఏం లేవు. అండ్ ఇంటీరియర్ కూడా బాగుంది.
అండ్ టైర్స్ మాత్రం ఒక 50 to 60% టైర్స్ ఉన్నాయి, చూడొచ్చు. నెక్స్ట్ మనం చూసేసి 2012 మోడల్ ఇన్నోవా వి వర్జన్ అండి. ఇది కూడా 8 సీటరే. సో 1,65,000 తిరిగింది. ఇది కూడా 9 చేంజ్ ఉంది. సో నెగోషియల్ ప్రైస్ ఇది కూడా. సో వెహికల్ దీంట్లో కూడా ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ ఉంటాయి. సో దీని గురించి కూడా మనం పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు. వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. వెహికల్ చూడొచ్చు, సిల్వర్ కలర్, చాలా బాగుంది వెహికల్ అయితే. ఎక్స్ట్రా అయితే చాలా బాగుంది అండ్ ఇంటీరియర్ కూడా బాగుంది. అండ్ టైర్స్ కూడా ఒక 60 to 70% టైర్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసేసి ఈకో స్పోర్ట్స్ అండి. 2018 మోడల్ ఇది. టైటానియం డీజిల్ వెహికల్ ఇది. 7,75,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది కూడా మనకి ఏంటంటే లైక్ 7 lakhs చేంజ్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. దీనిలో కూడా టైటానియం అంటే టాప్ అండ్ మోడలే. దీంట్లో కూడా ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ట్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలాయ్ వీల్స్ ఇవన్నీ ఉంటాయి ఫీచర్స్. అండ్ అది కాకుండా రిమోట్ సెంటర్ లాకింగ్ ఇవన్నీ ఉంటాయి. సో ఫిజికల్గా వెహికల్ చూసినట్లయితే ఈ వెహికల్ మనకి కొద్దిగా ఎక్స్టీరియర్ అయితే చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. సో మైనరే అవన్నీ. సో ఇంటీరియర్ అయితే బాగుంది. ఇంటీరియర్ కూడా నార్మల్ ఉంది. టైర్స్ కూడా మనకి 60 to 70% ఉన్నాయి. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని కస్టమర్తో కొద్దిగా ఎక్కువ నెగోషియేట్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. వెహికల్ అయితే మనకి అయితే మంచిగా కనిపిస్తుందండి. ఒక చిన్న చిన్న స్క్రాచెస్, టైర్స్ అండ్ ఇంటీరియర్ కూడా ఒక సీట్ కవర్స్ ఇవన్నీ కొద్దిగా చేంజ్ చేసుకోవాలి. చూసి వచ్చేసి 2015 మోడల్ ఈకో స్పోర్ట్ టైటానియం అండి. ఇది 80,000 చేంజ్ తిరిగింది, 82,000 తిరిగింది, 640 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో టైటానియం ఆప్షనల్ అంటే 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది ఇది. సో దీంట్లో కూడా అన్ని ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంఫర్ట్ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ట్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలాయ్ వీల్స్ అన్నీ ఉంటాయి. సో వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది, వైట్ కలర్. దీంట్లో కూడా అన్ని ఫీచర్స్ ఉంటాయి, దీని గురించి టెన్షన్ అవసరం లేదు. అండ్ ఎక్స్టీరియర్ ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ అయితే ఎక్స్టీరియర్ అయితే బాగానే ఉందండి. ఇంటీరియర్ కూడా ఓకే. అండ్ టైర్స్ కూడా మనకి 40 to 50% టైర్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ మనం వచ్చేసి 2016 మోడల్ ఈకో స్పోర్ట్స్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 82,000 తిరిగింది, 730 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. దీంట్లో కూడా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. సో ఆటోమేటిక్ కావాలనుకున్న వాళ్ళకి కాంపాక్ట్ ఎస్యూలో బెటర్ వెహికల్. సో దీంట్లో వచ్చేసి మనకి టైటానియం కాబట్టి దీంట్లో కూడా ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ట్ స్టీరింగ్, హైటబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలాయ్ వీల్స్ ఇవన్నీ ఉంటాయి. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. దాంట్లో డోకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న ఫిజికల్ కండిషన్ అయితే కలర్ ఎక్స్టీరియర్ చాలా బాగుంది, ఇంటీరియర్ కూడా బాగుంది. అండ్ టైర్స్ 50% వరకు టైర్స్ ఉన్నాయి. సో వెహికల్ అయితే బాగుంది. నెక్స్ట్ మనం వచ్చేసి 2018 మోడల్, ఇది కూడా ఈకో స్పోర్ట్ అండి, డీజిల్ వెహికల్ ఇది. అండ్ ఇది వచ్చేసి 18 మోడల్ ఈకో స్పోర్ట్స్ టైటానియం, 73,000 తిరిగింది, 8 చేంజ్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో చూడొచ్చు వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది. సో దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ట్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలాయ్ వీల్స్ ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. అండ్ కలర్ కూడా ఎక్సలెంట్ కలర్ ఉంది, చూడొచ్చు మీరు. సో ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ అయితే ఎక్స్టీరియర్ అయితే స్క్రాచెస్ అయితే ఏం లేవండి, చాలా బాగుంది. అండ్ ఇంటీరియర్ కూడా బాగుంది. అండ్ టైర్స్ కూడా మనకి ఒక 60% వరకు టైర్ ఉన్నాయి, 60 to 70% వరకు. సో వెహికల్ అయితే చాలా బాగుంది. సో చూశారు కదా వెహికల్స్ అని. ఇక్కడ మనం ఇప్పుడు కొన్ని కాంపాక్ట్ ఎస్యూవ్స్, మల్టీ యూటిలిటీ వెహికల్స్ అండ్ హ్యాచ్ బ్యాక్ వెహికల్స్ ఇవన్నీ చూపించాము. సో మన దగ్గర అయితే అన్ని వెహికల్స్ ఉంటాయి. సో మీకు దేని గురించి అన్నా మీకు డౌట్ ఉన్నా కానీ, లేకపోతే వెహికల్ అమ్మాలన్నా కొనాలనుకున్నా కానీ ఇక్కడ స్కూల్ అయితే నెంబర్ ఫోన్ చేయండి. నా పేరు శ్రీనివాస్ అండి, లేకపోతే ఇక్కడికి వచ్చి శ్రీనివాస్ అని అడిగినా పర్లేదు. నా నెంబర్ వచ్చేసి 9394601112. ఎనీ టైం కాల్ చేయండి. థ్యాంక్ యూ.